వీళ్ళకే తక్కువని అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులకు డబుల్ పెన్షన్లు వస్తున్నాయట. డబుల్ పెన్షన్స్. ఒకే నేత ఎమ్మెల్యే ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లు. విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయినా పెన్షన్. పదవిలో ఉండగా లక్షల్లో జీతభత్యాలు. ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికెందుకు? మాజీల పింఛన్ పద్ధతిపై జనంలో చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కీలక వ్యక్తులు ఎమ్మెల్యే గెలిచిర్రు, ఎంపీ గెలిచిర్రు, ఆ 2 పెన్షన్లు తీసుకుంటుర్రు. తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యే గెలిచిర్రు, ఎంపీ గెలిచిర్రు, మాజీలు అయ్యి ఎమ్మెల్యేకి రావాల్సిన పెన్షన్ తీసుకుంటారు, ఎంపీకి రావాల్సిన పెన్షన్ 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి తర్వాత ఈ గ్యాస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏంది? గ్యాస్ సబ్సిడీ ఎవరైతే స్వచ్ఛందంగా వదులుకోవాలనుకుంటున్నారో వదులుకోండి అని చెప్పేసి చెప్పింది. రేషన్ కార్డులు కూడా ఎవరైతే రేషన్ కార్డు ఉండి వద్దనుకుంటున్నారో అది స్వచ్ఛందంగా తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీసులో తహసీల్దార్ కార్యాలయంలో అప్పచెప్పాలని చెప్పింది. మరి ఇట్లా పేదలు వంట చేసుకోవడం కోసం ఉపయోగిస్తున్నటువంటి గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని కేంద్ర ప్రభుత్వం అంత ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు రేషన్ కార్డులు వద్దనుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా తహసీల్దార్ కార్యాలయాల్లో అప్పచెప్పాలని చాలా స్పష్టంగా చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఈ పెన్షన్ 2 పెన్షన్లు వస్తున్నాయి, ఒక పెన్షన్ వదులుకోండి, అవసరమైతే 2 పెన్షన్లు వదులుకోండి, ఇది జనాలకు ఉపయోగపడుతుందని ఎందుకు చెప్పలేకపోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? సామాన్య జనులనేమో రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు సబ్సిడీ, 100 రూపాయలు, 1000 రూపాయలు ఆ సబ్సిడీని వదులుకోమని చెప్తున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి 5 కిలోలో 10 కిలోలో వస్తాయి. ఆ 10 కిలోలు తిరిగి పేదోళ్ళు అమ్ముకోరు కదా, పేదోళ్ళు తినడం కోసం రేషన్ కార్డులను వదులుకోమని చెప్తుంది. మరి ఈ 2 పెన్షన్స్ ఎందుకు వదులుకోమని చెప్పడం లేదు? స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేసేటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయినా ఒకే ఒక పెన్షన్ వస్తుంది. 2 పెన్షన్స్ ఎవరికి రావు. 2004 నుంచి ఇప్పుడు ఎవరైతే జాబ్ కొత్తగా ఎక్కుతున్నారో వాళ్ళు చేసేటువంటి శాలరీలోనే కొంచెం కట్ చేసి వాళ్ళు మొత్తం దిగిపోయిన తర్వాత, వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత కట్ చేసినటువంటి శాలరీని మళ్ళీ వాళ్ళకు కొంత మొత్తంలో నగదు రూపంలో ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగినాయి. ఇక వాళ్ళ జీతంలోకి వెళ్ళి వాళ్ళే ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ సపరేట్గా కొంత అమౌంట్ ఇవ్వచ్చు కానీ పెద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. మరి అట్లా సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో పెద్ద ఎత్తున సేవలు చేసి అన్ని సంవత్సరాలు కష్టపడి ఉన్నా కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో 2 పెన్షన్లు వస్తలేవు. వచ్చే పెన్షన్లలో కోత. చివరికి ఆర్మీ వాళ్ళకు కూడా 1 పెన్షన్ వస్తుంది. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డటువంటి ఆర్మీ ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళకు 1 పెన్షన్ వస్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పేటోళ్ళకు 2 పెన్షన్లు వస్తాయి. ఒక్కసారి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇగో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 గురించి మాట్లాడుకుందాం. ఎంపీకేమో 31,000 వస్తుంది పెన్షన్, ఎమ్మెల్యేకేమో 50,000 నుంచి 70,000 పెన్షన్ వస్తుంది రిటైర్మెంట్ అయిన తర్వాత. ఆయన 5 సంవత్సరాలు చేసి ఉండొచ్చు, లేదా ఒక్కరోజు చేసి ఉండొచ్చు, నెల రోజులు కూడా చేసి ఉండొచ్చు. ఒక్కరోజు ఎంపీ ఒక్కరోజు ఎమ్మెల్యే చేసినా కూడా ఆయనకు జీవితాంతం 2 పెన్షన్లు వస్తుంటాయి. 31,000 వస్తుంటుంది, 50,000, 81,000, దాదాపు 60 నుంచి 80,000 మధ్యలో వస్తుంటాయి. 2 పెన్షన్లు వస్తుంటాయి. ఆ 2 పెన్షన్స్ అవసరమా మరి? అంటే వాళ్ళకి పూటకు లేదా, గతి లేదా కొంతమందికి? అంటే ఒక్కసారి చూద్దాం ఎవరెవరు ఉన్నారు 2 పెన్షన్లు తీసుకోవడం. ఫస్ట్ పేరు మనకు ప్రముఖ సినీ హీరో చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వాళ్ళ అన్న చిరంజీవి. ఈయన గతంలో తిరుపతి నుండి పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతి నుండి ఎమ్మెల్యేగా గెలిచిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిండు. అంటే తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసిండు, రాజ్యసభ ఎంపీగా పనిచేసిండు. ఎమ్మెల్యేగా ఎంపీగా 2 పెన్షన్స్ వస్తున్నాయి. ఆ పెన్షన్ నెంబర్ ఏంటంటే ఎమ్మెల్యే పెన్షన్ నెంబర్ 336 పెన్షన్ నెంబర్, అట్లాగే రాజ్యసభ ఎంపీగా అనే 9042 పెన్షన్ నెంబర్. ఎంత తీసుకుంటున్నాడు మరి మొత్తంగా
ఈ ఎమ్మెల్యే ప్లస్ రాజ్యసభ ఎంపీగా అంటే ఈయన నెలకు 61,000 పెన్షన్ తీసుకుంటున్నాడు. మరి ఈయన గతి లేదా, ఏం లేదా? అంటే ఆయననే సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు కదా, ఆయననే సేవ ఒక్కరోజు ఖర్చు కాదు నాకు తెలిసి, ఆయన వెహికల్ ఆయన ఖర్చు పెట్టడానికి ఒక్కరోజు ఖర్చు కాదు. మరి ఎందుకు 2 పెన్షన్లు తీసుకుంటున్నాడు, ఎందుకు అబాస్ పాలవుతున్నాడు అంటే మరి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా ఈ 2 పెన్షన్లు దానం చేసి నాకు ఒక పెన్షన్ తీసుకోండి, లేదు 2 పెన్షన్స్ నాకు వద్దు, నేను ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తున్నా, అది పేద ప్రజల కోసం ఉపయోగించడం చెప్తే జనాలు సానుభూతి పరులు ఆయన అభిమానులు హర్షిస్తారు కదా. చిరంజీవి అట్లా పెట్టేసేయండి. నెక్స్ట్ అశోక్ గజపతి రాజు, ఈయన ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీగా గెలిచిండు, మంత్రిగా కూడా అయిండు, కేంద్ర మంత్రి అయినట్టుండు, రాష్ట్ర మంత్రి కూడా అయిండు. ఈయన మొన్నటిదాకా ఇప్పుడేమో గోవాకు గవర్నర్గా నియమించబడ్డాడు. గోవాకు గవర్నర్గా నియమించబడక ముందు 2 పెన్షన్లు తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు గోవా గవర్నరు నెల జీతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 వద్దనుకొని గోవా గవర్నర్ జీతాన్ని ఎక్కువ తీసుకుంటున్నాడు. రిటైర్మెంట్ అయినాక ఆ జీతం వస్తుంది. మరి ఈయనకి ఏం రాదంటే ఈయన రాజుల వంశం, పెద్ద రాజుల వంశం అయినా కూడా ఆయన ఎందుకు మరి 2 పెన్షన్లు తీసుకున్నాడు? ఆయన ఒకసారి ఎమ్మెల్యే తీసుకున్నాడు, ఎంపీ తీసుకున్నాడు. నెక్స్ట్ టీజీ వెంకటేష్ ఇప్పుడు చిరంజీవి ఏమో పిఆర్పి ఉండే కాంగ్రెస్లో ఉండే, ఇప్పుడు ఏ పార్టీలో ఉండా కూడా తెలియదు, జనసేనలో ఉండా, బీజేపీలో ఉండా, కాంగ్రెస్లో ఉండా, ఏ పార్టీలో ఉందో తెలియదు. అశోక్ గజపతి రాజు మొన్నటిదాకా టీడీపీ, ఇప్పుడు గవర్నర్ అయింది కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉండాలి. టీజీ వెంకటేష్ బీజేపీ పార్టీలో ఉన్నాడు. ఆయన పెన్షన్ నెంబర్ ఎంపీకి వచ్చేసి 2113, 333 ఎమ్మెల్యే పెన్షన్ నెంబర్. ఈయనకి ఎంత వస్తుంది మరి అంటే 61,000 వస్తుంది. ఈయనకి ఏం లేదా గతి అంటే ఈయనకు చాలా కంపెనీలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. పూట గదిలేగా అంటే అనేక రకాల ఐశ్వర్యవంతుడు, డబ్బున్నటువంటి పొలిటికల్ లీడర్. ఆయన కూడా 2 పెన్షన్లు తీసుకుంటున్నాడు. ఇంకొక ఆయనగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతానికి జనసేన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి, పవన్ కళ్యాణ్కి నమ్మిన బంటు, మాజీ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, వాళ్ళ నాన్న నాదెండ్ల భాస్కర్ రావు. ఈయనకు 2 పెన్షన్లు వస్తున్నాయి. ఈయనకు కూడా 2 పెన్షన్లు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, స్వచ్ఛందంగా ఆ 2 ఏం గతి లేదా, మనోహర్ గతి లేదా, నాదెండ్ల ఈయన ముఖ్యమంత్రి కూడా చేసిండు, నాదెండ్ల భాస్కర్ ముఖ్యమంత్రి కూడా చేసిండు, ఏం గతి లేక 2 పెన్షన్లు తీసుకోవడం. నెక్స్ట్ వెంకటరామరెడ్డి, ఈయన కూడా 2 పెన్షన్లు తీసుకుంటున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఒక్కసారి తెలంగాణకు సంబంధించి కూడా చూపిద్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా సర్వే సత్యనారాయణ పోటీ చేసి గెలిచిండు. తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు, కేంద్ర మంత్రి అయిండు సర్వే సత్యనారాయణ. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన ఎంపీ పెన్షన్ నెంబర్ వచ్చేసి 694, ఎమ్మెల్యే పెన్షన్ వచ్చేసి 2223 పెన్షన్ నెంబర్. ఇది సర్వే సత్యనారాయణ కాంగ్రెస్లో ఉండు. సోయం బాపురావు ప్రస్తుతానికి బీజేపీలో ఉండు. ఆయన ఎంపీ వచ్చేసి పెన్షన్ నెంబర్ 1383, ఎమ్మెల్యే పెన్షన్ నెంబర్ 1990. వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళతో పాటు ఇంకొక 10-15 మంది ఉన్నారు. ఇట్లా తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, భారతదేశంలో 2 పెన్షన్స్ తీసుకుంటున్నారు. ఈ పెన్షన్స్ పేద ప్రజలకు ఉపయోగపడితే బాగుంటుంది అనేటువంటిది మన కాన్సెప్ట్. మరి వదులుకున్న వాళ్ళు ఎవరు లేరా అంటే ఒక్కరే కనిపిస్తున్నారు నాకు. ఆయన ఎవరంటే దగ్గుపాటి పురంధేశ్వరి, ఎన్టీ రామారావు కూతురు దగ్గుపాటి పురంధేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు. ఆయన ఎమ్మెల్యేగా చేసిండు, ఎంపీగా చేసిండు, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి చేసిండు. ఆయన ఏ పెన్షన్స్ తీసుకోకుండా ఎమ్మెల్యే పెన్షన్ తీసుకోవడం లేదు, ఎంపీ పెన్షన్ తీసుకోవడం లేదు, 2 వదులుకున్నాడు. ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈయనను చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇది 2 పెన్షన్స్ తీసుకుంటున్నారు. 2 పెన్షన్స్ను దాదాపు మనం వ్యతిరేకించాల్సిందే. వ్యతిరేకించి అది ఆ 2 పెన్షన్స్ పేదల కోసం, అనాథ పిల్లల కోసం, ఆర్ఫన్స్ కోసం, వృద్ధాశ్రమాల కోసం అవి ఖర్చు పెడితే చాలా ఉపయోగం ఉంటుంది అనేటువంటిది నా కాన్సెప్ట్.